హాయ్ అండి. ఎపిసోడ్లో క్యాప్టెన్ టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్ గురించి కొద్దిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు దివ్యనికేతను తనుజ అంటే దివ్యనికేత లైటు తనుజ బంద్ చేసిందని చెప్పేసి దివ్యనికేత అలిగింది. తనుజను నాన్న నీ ఏది ఈయన చెప్పిండని చెప్పేసి నేను తనుజకు సపోర్ట్ చేసిన, ఈయన చెప్పిండని చెప్పేసి తనుజ వైపు నిలబడ్డా, ఈయన చెప్పిండని చెప్పేసి తనుజకు సపోర్టింగ్ నిలబడ్డా అని చెప్పేసి తెగ గింజుకుంటుంది. మళ్ళీ అదేవిధంగా దానికంటే ముందు ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు దివ్యనికేత మన ఇమానియలు వీళ్ళిద్దరు కలిసి ఇమానియలు కలిసి తనుజని ఏమంటారు, నీకు ఎప్పుడైనా ఏదైనా నీకు డౌట్ వస్తే నా దగ్గరికి వచ్చి చెప్పు, వాడికి ప్రామిస్ చేసినామని చెప్పేసి ప్రామిస్ నిలబెట్టుకోవాలని లేదు కదా అని అన్నది. ఇదే మాట గుర్తుపెట్టుకోండి. అన్న అమ్మాయి ఇప్పుడు తనుజ అంట ఏది టబ్బు గేమ్లో తనుజకు హెల్పింగ్ చేసినందుకు నీకు నేను ఎప్పుడో ఒకసారి సాయం చేస్తా, నన్ను నమ్మో అని చెప్పిందంట. నమ్మని చెప్పినాక తనుజ ఏం చేసింది, ఇప్పుడు ఈ గేమ్లో ఆ అమ్మాయి లైట్ బంద్ చేసింది. తనుజ బంద్ చేయదని చెప్పేసి ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్తో తనుజ బంద్ చేసి ఉండదు, ఎందుకంటే ఇందాకనే నాకు చెప్పింది కదా, ఆమె మైండ్లో పెట్టుకుందో ఏదో తెలియదు, తనుజ బంద్ చేసి ఉండదు అని చెప్పేసి అనుకొని ఇక్కడ కళ్యాణ్ పేరు చెప్పి ఆ అమ్మాయి అవుట్ అయింది. బంద్ చేసింది, యాక్చువల్గా బంద్ చేసింది తనుజ. ఇక్కడ తనుజ చేసిన తప్పేంది, ఇంతకుముందే అన్నది కదా మాట కళ్యాణ్కి ఎందుకు మాట ఇచ్చినావు, మాట మీద నిలబెట్టుకోవాలని రూల్ ఉందా అని అన్నది. ఇప్పుడు ఆ అమ్మాయి చేసింది అదే కదా, మరి ఎందుకు తీసుకోలేకపోతారు హౌస్ మేట్స్ అందరూ తెగ గింజుకుంటారు. ఏంది మేము భరణి గారు ఇప్పుడు అమ్మాయి డైరెక్ట్ అమ్మాయిని అడిగే ధైర్యం లేదు, కానీ నీకు ఏది క్యాప్టెన్గా చేసిందో ఏమంటారు, ఈ అమ్మాయికి సపోర్ట్నెస్గా నిలిచింది మనం అందరము, ఈ పొజిషన్ తీసుకొచ్చింది మనము, ఇది క్యాప్టెన్ తీసుకుపోయి వాంచేతలో పెట్టింది ఏంద్రా అని చెప్పేసి అనుకుంటారు. అసలుకి ఏంటిది, ఆ అమ్మాయి కంటూ ఒక సొంత డెసిషన్ లేదా, ఆ అమ్మాయి అంతా ఏ గేమ్ ఆడతలేదా, వీళ్ళ సపోర్ట్ ఇస్తేనే ఆ అమ్మాయి సర్వే అవుతుంది హౌస్లో, ఏం అర్థం అవ్వట్లేదు. భరణి గారు అలా మాట్లాడతాను, ఇమానీలు అలా మాట్లాడుతాడు, ఇంత గింజుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు రీతు ఉంది కదా, రీతు కూడా అలానే మాట్లాడుతుంది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్కే ఇప్పుడు పొడిచింది మొన్న, ఇప్పుడు తనుజకు పొడిచింది. ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చినామని అంటారు, ఇంత దూరం తీసుకొచ్చి తీరా గట్టెక్కి ముందర కాలుబట్టి లాగినట్టున్నది. క్యాప్టెన్ కావడానికి ఇప్పుడు వీళ్ళ చేతులనే ఉంది కదా క్యాప్టెన్ అనేది, ఇది పెద్ద పదవి కదా, మరి ఈ పదవికి ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు, ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాదు కదా, అక్కడికి సపోర్ట్ చేయాలి, అది గ్రేటు. వీళ్ళు ఫ్రెండ్ అని చెప్పుకోవడం అనేది నాకు సెల్ఫీ ఏంటంటే ఫుల్నెస్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది, మీకు కూడా నాలాగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి.